ఇప్పుడు అక్కనే బాగా చూసుకోకపోతే ఇంటికి తీసుకొచ్చేద్దామా? ఆహా, బాగా చూసుకుంటాడు అనుకో, ఊరికి ఒక 2 రోజులు ఇంటికి వద్దులే, మనం రాజాలా బతుకుతున్నాం, అదెందుకే మనకి. అమ్మ అక్క వెళ్ళిపోయి 4 రోజులు అయింది కదా, ఓ 2 రోజులు ఇంటికి వద్దామో ఫోన్ చేద్దామా? చిచి, నాకు దాని మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? అది వెళ్ళిపోయాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అది రాకపోయినా పర్లేదులే. ఫోన్ చేద్దాం. ఫోన్ వద్దులే, ఫోన్ చేస్తే ఎక్స్ట్రాలు చేద్ది, వాయిస్ మెసేజ్ పెడతాం. అక్క, నాకు నేనే ప్రేమ ఏం లేదు కానీ ఓ 2 రోజులు ఇంటికి వచ్చి వెళ్ళచ్చు కదా. ఆహా, ప్రేమ ఏం లేదు, మామూలుగా చెప్తున్నాను. నాకు పొద్దున్న లేపడానికి ఎవరు లేరు, మళ్ళీ నీ కాఫీ తప్ప ఎవరి కాఫీ అలవాటు లేదు, ఇల్లు తొడవాలన్నా, గొడవ పడాలన్నా, ప్రేమ చూపించాలన్నా నువ్వే కదక్క. అంటే నాకు నీ మీద ఏ ప్రేమ లేదనుకో, కానీ చిన్నప్పటి నుంచి మనం అలా ఉన్నా నాకు నీ మీద ప్రేమ ఎందుకు లేదక్క. ఎప్పుడైతే బావ నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళిపోయాడో, అంటే మీ ఇంటికి, నీ ఇల్లు అని అనుకో, నా వల్ల కావట్లేదే. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయావో అప్పటి నుంచి నాకు అదో రకంగా అయిపోయింది అక్క. ఏమోనే, నాకు నీ మీద నువ్వంటే నాకు ఎంత ఇష్టం అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు కూడా కాదు, ఇప్పుడు నేను ఆటలేదు, నార్మల్గా చెప్తున్నాను. అక్క పోనీ బావకి చెప్పేసి నువ్వు, నేను, అమ్మ, నాన్న, బావ అందరం కలిసి ఉన్నావా, హ్యాపీగా ఉండొచ్చు కదక్క. జరగని పని అనుకో, కానీ జరిగితే చాలా బాగుంటుందని అక్క. ఒకసారి బావని అడిగి మిస్ అయిపోతున్నాను అక్క, నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఈ మెసేజ్ అక్క పెడితే మళ్ళీ ఇప్పుడు అక్కనే బాగా చూసుకోకపోతే ఇంటికి తీసుకొచ్చేద్దామా? ఆహా, బాగా చూసుకుంటాడు అనుకో, ఊరికి ఒక 2 రోజులు ఇంటికి